శ్రమ, హింస, లేబర్, వైలెన్స్. ఈ సృష్టి మొత్తం జీవులతో నిండి ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఈ జీవుల పుట్టుకకే సృష్టి అని అర్థం. ఈ జీవులతో పాటు నిర్జీవులు కూడా కొన్ని ఏర్పడి ఉన్నాయి ఈ ప్రపంచంలో. అయితే అవసరాలు జీవులకు మాత్రమే ఉంటాయి. వీటితో పాటే ఏర్పడి ఉన్న నిర్జీవులకి ఏ అవసరాలు ఉన్నట్టుగా కనబడవు. కాబట్టి ఈ జీవుల సకల జీవన విధాన రంగాల అవసరాలను ఎట్లా తీర్చుకోబడాలి అన్నదే ప్రశ్న. దానికే ప్రాచ్య మేధావులు అనగా మన మహర్షులు వేల సంవత్సరాలు పరిశోధనలు చేసి వాటిని కాల పరీక్షకి గురి చేసి నిగ్గు తేల్చారు. అదే జీవుల అవసరాలన్నీ జీవశ్రమలతోనే తీర్చుకోబడాలనే విషయం. అదే సత్యం, అదే ధర్మం, అదే న్యాయం అని. దీనిని సాధ్యపరిచేందుకు గ్రామము, గ్రామ వ్యవస్థ, కుటుంబము, కుటుంబ వ్యవస్థ వికేంద్రీకరణములని కనుక్కొని ప్రతిష్ఠ చేసి అమలు చేసి వాటిని కొనసాగింపజేశారు. తద్వారా శాంతిని శాసించగలిగారు. జీవశ్రమలు అడుగంటితే అది జీవహింసలకి దారితీస్తుంది.